వైజాగ్లో గూగుల్ ఏఐ డేటా హబ్ వచ్చినప్పటి నుంచి పెద్ద చర్చ ఏంటంటే ఈ డేటా సెంటర్ల వల్ల ఏమైనా ఉపయోగం ఉందా, డేటా సెంటర్లు భారీ ఎత్తున ఉద్యోగాలను కల్పిస్తుంది అని ప్రభుత్వాలు చెప్తున్నాయి, అధికారంలో ఉన్న పార్టీలు చెప్తున్నాయి. డేటా సెంటర్లు అడ్డగులుగా నీటి వనరులను తీసుకుంటుంది, పెద్ద ఎత్తున కరెంట్ అవసరం ఉంటుంది, డేటా సెంటర్లకు ఇన్ని వేల కోట్ల రాయితీలు ఇవ్వడం అవసరమా అని ప్రతిపక్షాలు విమర్శకులు కొందరు వాదిస్తున్నారు. నిజంగా డేటా సెంటర్ల వల్ల ఉద్యోగాలు వస్తాయా రావా? సో ఈ ప్రశ్న అర్థం కావాలంటే ఈ రాజకీయ ఆరోపణలు ప్రత్యారోపణలను దాటి అసలు డేటా సెంటర్లు ఏంటి, డేటా సెంటర్ల ఉపయోగం ఏంటి, డేటా సెంటర్ల వల్ల నిజంగా ఏ రకమైన ఉద్యోగాలు వస్తాయి, ఆ ఉద్యోగాలు రావాలంటే ఏం చేయాలి అనేది మనకు కాస్త లోతుగా అర్థం చేసుకుంటే తప్ప ప్రయోజనం లేదు. సో ముందుగా డేటా సెంటర్లు ఏంటి మనకు అర్థం కావాలి. డేటా సెంటర్స్ అంటే ఒక పెద్ద హైపర్ పార్క్లు, అంటే డేటాను స్టోర్ చేసేటువంటి ఒక పెద్ద గోడౌన్ల లాంటివి. సో ఇందులో ఉండేవి కంప్యూటింగ్ డెన్సిటీ, అంటే పెద్ద ఎత్తున హై పవర్ కంప్యూటర్స్ పనిచేయడానికి కావలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డేటా సెంటర్. సో ఈ డేటా సెంటర్ల వల్ల ఎంతమందికి ఉద్యోగాలు దొరుకుతాయి అనేది క్వశ్చన్. ఈ ఉద్యోగాలలో రెండు రకాలుగా ఉంటాయి. డేటా సెంటర్ నిర్మాణం జరిగేటప్పుడు ఉద్యోగాలు ఉంటాయి, ఆ నిర్మాణము అయిపోయినాక మనకు దొరికే ఉద్యోగాలు కూడా ఉంటాయి. మెకెన్సీ ఎస్టిమేట్స్ మీ ముందు పెడుతున్నాను. ఒక డేటా సెంటర్ 2,50,000 SFT నిర్మాణానికి గాను ఆ నిర్మాణ సమయంలో ఒక 1,500 పీపుల్కు ఉద్యోగాలు దొరుకుతాయి, పని దొరుకుతుంది. ఉద్యోగం అనలేం కానీ ఉపాధి దొరుకుతుంది. సో ఇది ఒక్కసారి కన్స్ట్రక్షన్ అయిపోయి ఆపరేషనల్ అయిపోతే కేవలం 50 మెంబర్స్ మాత్రమే ఉపాధి దొరుకుతుంది. సో ఇది మెకెన్సీ ఎస్టిమేట్. స్క్రీన్పై చూడండి, దీని లింక్ కూడా. అలాగే మీకు మరి ఇక్కడ ఒక చర్చ ఏమవుతుంది అంటే, మరి కేవలం డైరెక్ట్ ఎంప్లాయ్మెంటేనా, ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది కదా. ఒక ఐటీ కంపెనీ ఇప్పుడు హైదరాబాద్లో గూగుల్ లేదా మైక్రోసాఫ్ట్ కంపెనీ చూస్తే ఆ కంపెనీ ఆ బిల్డింగ్లో పనిచేసేవారైనా వారికి కావలసిన అనేక రకాల సర్వీసెస్కు కూడా ఉపాధి దొరుకుతుంది కదా. లాజిస్టిక్స్, ట్రాన్స్పోర్ట్ నాన్ లాజిస్టిక్స్, మెయింటెనెన్స్, ఎక్విప్మెంట్ సప్లయర్స్, లోకల్ సర్వీసెస్, క్యాటరింగ్, రెస్టారెంట్లు, ఇలా అక్కడున్న బిజినెస్ యాక్టివిటీ, ఇలా ఒక్క డైరెక్ట్ ఎంప్లాయ్మెంటే మనం చూడకూడదు, ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కూడా దొరుకుతుంది. అది కూడా ఎంత దొరుకుతుంది, మెకెన్సీ ఎస్టిమేటే చూడండి మీరు. మెకెన్సీ చెప్పేది ఒక డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్కు 1% డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్కి కాను 3.5 పీపుల్కు ఉద్యోగాలు దొరుకుతాయని. అంటే అర్థం ఏంటి, 5 lakh SFTలో కనుక ఒక డేటా సెంటర్ నిర్మాణం అయితే 100 మందికి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్టర్ కన్స్ట్రక్షన్ అని చెప్పేది. కన్స్ట్రక్షన్ పీరియడ్లో దొరుకుతుంది కొంత ఎక్కువ మందికి, 100 మెంబర్స్కు డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, అలాగే ఇంకో 350 మెంబర్స్కు ఇండైరెక్ట్గా ఉపాధి దొరుకుతుంది. అంటే టోటల్గా ఒక 450-500 మెంబర్స్కు మాత్రమే ఉపాధి దొరుకుతుంది. ఇది మెకెన్సీ ఎస్టిమేట్స్. ఎందుకంటే ఇది హై టెక్నాలజీ రంగం, నార్మల్ ఫ్యాక్టరీస్తో మన డేటా సెంటర్స్ను కంపేర్ చేయలేము. ఇక మెకెన్సీ అంటే పోనీయండి ఇంటర్నేషనల్ ఎస్టిమేట్, ఇండియన్ ఎస్టిమేట్స్ కూడా, ఇండస్ట్రీ ఎస్టిమేట్స్ కూడా మోరాలెస్ ఇదే లెవెల్లో చెప్తోంది. ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్లో వచ్చిన అంచనా మీ ముందు పెడుతున్నాను, స్క్రీన్పై చూడండి లింక్. ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ అంచనా ఏంటంటే, ఒక 100 మెగావాట్ మీరు డేటా సెంటర్ నిర్మాణం జరిగితే 400 to 600 మెంబర్స్కు కన్స్ట్రక్షన్ టైంలో ఎంప్లాయ్మెంట్ దొరికితే అయిపోయాక 100 to 200 పీపుల్కు ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. సో ఏ రకంగా చూసినా డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కూడా డేటా సెంటర్ల వల్ల కలిగేది వేలల్లో దొరకగలదు. ఎట్లే దొరుకుతుంది, లక్షలలో అయితే దొరకదు, బట్ డెఫినెట్గా ఫ్యూ హండ్రెడ్సే కాదు ఫ్యూ థౌజండ్స్ ఆఫ్ పీపుల్కి కూడా ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. ఇప్పుడు విశాఖలో వచ్చేటువంటి గూగుల్ ఏఐ హబ్ ద్వారా 1.88 నియర్లీ
1,88,000 మందికి ఉపాధి దొరుకుతుంది అని అంచనా వచ్చింది. సో మరి ఆ అంచనా నిజమా అంటే ఈ ఇంటర్నేషనల్ ఎస్టిమేట్స్ మన నేషనల్ ఎస్టిమేట్ చూస్తే ఎగ్జాక్ట్గా వైజాగ్ గూగుల్ ఏ హబ్లో ఎంతమందికి ఉపాధి వస్తుందో మనం ఇప్పటికిప్పుడే చెప్పలేం. కానీ డెఫినెట్గా డేటా సెంటర్స్ ఆర్ నాట్ మెంట్ ఫర్ బిగ్ జాబ్ ప్రొవైడింగ్, అంటే పెద్ద ఎత్తున ఉద్యోగాలను కల్పించే ఫ్యాక్టరీలుగా డేటా సెంటర్లను చూడలేము. అంటే మరి ఇక్కడ వరకు స్టోరీ చూసి ఏమనిపిస్తుంది, మరి డేటా సెంటర్లు అవసరమా? మీరు భారీ ఎత్తున కరెంట్ అవసరం, వాటర్ అవసరం, ల్యాండ్ ఇస్తున్నారు రాయితీలతో 1,000 కోట్లు, మరి ఇవ్వడం ఏ రకంగా న్యాయం అవుతుంది? ఇచ్చేటప్పుడేమో రాష్ట్ర ప్రభుత్వాలు ఉదర కొడుతున్నాయి, ఉపాధి కల్పిస్తారు లక్షల మందికని. ఇది నిజమా అనే ప్రశ్న వస్తుంది. ఆ ప్రశ్న అర్థం కావాలంటే మరింత లోతుల్లోకి వెళ్ళి డేటా సెంటర్ల స్వభావాన్ని స్టడీ చేయాల్సి ఉంటుంది. వైజాగ్లో రాబోయేటువంటి ఏఐ డేటా సెంటర్లో ఎంతమందికి ఉపాధి దొరుకుతుందో ఇప్పుడే చెప్పలేం. కానీ నేను ఇంతదాకా మెకెన్సీ, ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ అంచనాలు చెప్పాను. ప్రాక్టికల్గా డేటా సెంటర్లో వచ్చిన చోట జరిగిన స్టడీస్ కూడా చెప్తాను. మైకేల్ జే హిక్స్ అనే అతను టెక్సాస్లో జరిపిన స్టడీ కూడా పెద్ద ఎత్తున డేటా సెంటర్లు ఉపాధి కల్పించవు. దే నాట్ మెంట్ ఫర్ క్రియేటింగ్ వెరీ బిగ్ నెంబర్ ఆఫ్ జాబ్స్. కన్స్ట్రక్షన్ టైంలో కొంత ఉపాధి అవకాశాలు కల్పిస్తాయి తప్ప ఫ్యాక్టరీ లాగా డేటా సెంటర్స్ భారీ ఎత్తున జాబ్ క్రియేషన్కు డైరెక్ట్గా తోడ్పడేవి కావు అనేది మీకు టెక్సాస్లో చేసిన స్టడీ అంచనా. అయితే మరి డేటా సెంటర్ల ప్రయోజనం లేదా? మీకు ఒక చిన్న కంపారిజన్ చెప్పడానికి, ఈ డేటా సెంటర్లు మన పాతకాలంలో రైల్వేలు, ఎయిర్పోర్ట్లు, హైవేసు, నౌకా రేవులు, సీపోర్ట్సు, టెలికాం ఇన్ఫ్రాస్ట్రక్చరు ఇవన్నీ ఏర్పాటు చేసినప్పుడు కూడా ఇలాగే ప్రశ్న అడిగితే ఏముంటుంది? ఇప్పుడు ఈ టెలికాం లైన్ వేస్తావు, ఈ ఇంటర్నెట్ వైర్ లైన్ చేస్తావు, ఎంతమందికి ఉపాధి దొరుకుతుంది దీనివల్ల? ఒక మనిషి ఒక గంట సేపట్లో వైర్ కట్టిపోతాడు కదా, అంటే అర్థం ఉందా? సో మీకు ఒక పోర్ట్ నిర్మిస్తే నిర్మాణ సమయంలో ఉద్యోగం దొరుకుతుంది. ఆ పోర్టు నిర్వహించడానికి ఎంతమంది పడతారు? మీరు విశాఖ పోర్టుకి వెళ్ళండి, కృష్ణపట్నం పోర్టుకి వెళ్ళండి, ఎంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు అక్కడ? అండ్ హైవే ఒకసారి నిర్మించాక హైవే ఎక్కువ మానిటర్ చేయడానికి ఎంతమంది ఉపాధి కావాలి? ఒక రైల్వే లైన్ వేసామనుకోండి, రైల్వే లైన్ నువ్వు చూడటానికి ఎంతమంది ఉపాధి కావాలి అని అడుగుతామా? అడగం. ఎందుకు అడగమంటే వాటి వల్ల వచ్చే ఉపాధి చాలా ఎక్కువ. ఇవాళ నౌకా రేవులు నిర్మించుకుంటే ఎయిర్పోర్ట్ ఉంది, ఎయిర్పోర్ట్లో ఎంతమందికి ఉద్యోగాలు దొరుకుతాయి? ఎయిర్పోర్ట్ నిర్మాణ టైంలో కొన్ని వందల మందికి పని దొరుకుతుంది. ఒకసారి నిర్మాణం అయినాక మీరు పెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో కూడా లక్షల మంది పనిచేయరు కదా, ఫ్యూ హండ్రెడ్సే పనిచేస్తారు. మీరు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ రండి, శంషాబాద్ ఎయిర్పోర్ట్ లక్షలలో పనిచేస్తారా అని చెప్పి మరి ఎయిర్పోర్ట్ వల్ల ఉపాధి దొరుకుతుందా అని ప్రశ్న అడిగినట్లే ఉంటుంది. డేటా సెంటర్ల వల్ల ఉపాధి దొరుకుతుందా అని. ఎందుకంటే డేటా సెంటర్స్ కంప్యూటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేస్తుంది. ఆ కంప్యూటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్లనే ఏఐ మోడల్స్ నడుస్తాయి, డిజిటల్ పేమెంట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నడుస్తుంది, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఫైనాన్షియల్ టెక్నాలజీ, డిఫెన్సు. ఇవాళ ఏఐతోని డేటాలతోని నడవంది ఏంటి? డేటా ఇస్ ద న్యూ ఆయిల్ అంటున్నారు. సో మనకు అర్థం కావాల్సింది ఏంటంటే డేటా సెంటర్ అనేది ఒక ఫ్యాక్టరీ అనుకొని ఇందులో ఎంతమందికి పని దొరుకుతుంది అనుకుంటే పని ఆ జాబ్ దొరకవనే మీనింగ్ వస్తుంది. కానీ డేటా సెంటర్లో ఒక పోర్ట్ లాంటిది, ఒక రైల్వే లైన్ లాంటిది, ఒక ఎయిర్పోర్ట్ లాంటిది, ఒక హైవే లాంటిది అనుకున్నప్పుడు దాన్ని ఉపయోగించుకునేవారు ఎంతమందికి ఉపాధి దొరుకుతుందో చూడండి. మీకు ఒక ఆఫీస్కి ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చేవారు ఒక వ్యక్తి ఇస్తాడు. కానీ ఒక్కసారి ఆ కనెక్షన్ ఇచ్చినాక ఆ ఇంటర్నెట్ కనెక్టివిటీని ఉపయోగించుకున్న 100 మంది పనిచేయచ్చు ఆఫీస్లో కూర్చొని. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎలా అర్థం చేసుకుంటావు అన్నది ఇక్కడ కీలకమైన అంశం. డేటా సెంటర్ల వల్లనే 1000 మందికి ఉపాధి దొరుకుతుందని ఒకవైపు, డేటా సెంటర్ల వల్ల అసలు ఉద్యోగాలు దొరకవని మరోవైపు. ఈ డిబేట్ను పాలిటిక్స్ ట్రివిలైజ్ చేయడం వల్ల వచ్చిన సమస్య ఇది. ఇప్పుడు రైల్వేలు, టెలికాం, ఇప్పుడు నేను చెప్పిన ఆయిల్ అండ్ గ్యాస్ పైప్ లైన్స్ ఇవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్. వాటంతటవే వాటి మెయింటెనెన్స్కు కాస్త ఉపాధి దొరుకుతుంది, దొరకదని కాదు. కానీ మనం అలా చూడకూడదు.
ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఉపయోగించి డెవలప్ అయ్యేటువంటి ఎకానమీని చూడాలి. ఆ ఎకానమీని ఎలా నిర్మించుకోవాలో చూడాలి. ఇప్పుడు ఫ్యూచర్ ఎకానమీ మొత్తం కంప్యూటింగ్ డెన్సిటీ, కంప్యూటింగ్ పవర్ పైనే ఆధారపడేటువంటి ఒక నాలెడ్జ్ ఎకానమీని, ఒక నవీన ఆర్థిక వ్యవస్థను మనం చూడబోతున్నాం. ఈ విషయం అర్థం కాకుండా డేటా సెంటర్ల వల్ల ప్రయోజనాలు ఏంటి అని అడిగితే ఉపయోగం ఉండదు. సో దాన్ని మనము క్రియేట్ చేసుకోగలమా? ఉదాహరణకు మీరు ఎయిర్పోర్ట్ క్రియేట్ చేస్తారు, కానీ ఎయిర్పోర్ట్లో ఉపయోగించుకొని విమానాలలో ప్రయాణం చేసే వారు ఉండే ఎకానమీ క్రియేట్ చేసుకోలేదు అనుకోండి, ఎయిర్పోర్ట్ ఉపయోగం లేదు. మీరు ఒక నౌకా రేవు, ఒక సీపోర్ట్ క్రియేట్ చేసుకుంటారు, కానీ అక్కడి నుంచి ఎగుమతి చేసే కంపెనీలు, దిగుమతి చేసే కంపెనీలు లేవనుకోండి, దానివల్ల ఉపయోగం లేదు. ఒక గోడౌన్ కట్టుకున్నాం, ఆ గోడౌన్లో స్టోర్ చేసుకునే అగ్రికల్చరల్ ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ ఎకానమీ లేదనుకోండి, ఆ గోడౌన్ వెళ్ళపోతుంది. కానీ గోడౌన్ వల్ల ఎంతమందికి ఉద్యోగం దొరుకుతుంది? గోడౌన్ వల్ల ఎంతమందికి ఉద్యోగం దొరుకుతుంది? సెక్యూరిటీ గార్డు దొరుకుతుంది, ఆ గోడౌన్ను మెయింటైన్ చేసే 4-5 దొరుకుతుంది. ఒక మేనేజర్కి, ఇంకో 5 అమాలీలకు మాత్రమే పని దొరుకుతుంది. కానీ అలా గోడౌన్ చూడగలమా? ఆ గోడౌన్లలో అనేక రకాల అగ్రికల్చర్ ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ పెట్టుకోవడం వల్ల ఆ ఎకానమీ ఎంత డెవలప్ అవుతుందో చూడాలి. అయితే మనకు ఈ కంప్యూటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసుకుంటే, నేను ఇంతకుముందు చెప్పినట్లు దాన్ని యూటిలైజ్ చేసేటువంటి ఎకానమీని కూడా క్రియేట్ చేసుకోవాలి. లేకపోతే ఏమవుతుంది, నీవు గోడౌన్ ఓనర్గా మాత్రమే ఉంటావు, కానీ గోడౌన్ ఉపయోగించుకునే ఎకానమీ వేరే వాళ్ళు డెవలప్ అవుతారు. సో నీవు కేవలం గోడౌన్ రెంట్ మాత్రమే తీసుకునేవారు ఉంటావు, దాని కొరకు మాత్రమే నీకు వచ్చే ప్రయోజనం చాలా పరిమితంగా ఉంటుంది. ఇవాళ మనం డేటా సెంటర్స్ పెట్టి అక్కడే ఆగిపోయామనుకోండి, దానివల్ల మీకు ఉపాధి ఎంత దొరుకుతుంది అన్నది అసలు ఇష్యూనే కాదు. ఎందుకంటే డేటా సెంటర్లను జాబ్ క్రియేటింగ్ వ్యవస్థలుగా ఎప్పుడూ చూడకూడదు, వాటిని జాబ్ ఎనేబులింగ్ వ్యవస్థగా చూడాలి. ఎకానమీని డెవలప్ చేయడం పైన కేంద్రీకరించాలి. లేకపోతే ఏమవుతుందంటే గ్లోబల్ టెక్నాలజీ కంపెనీలకు మనం ఒక గోడౌన్లు పెట్టుకోవటానికి ఉపయోగపడే వారిగా మారిపోతాం. అందుకొరకు మన దేశమైనా మన రాష్ట్రమైనా చేయాల్సింది ఏంటంటే కేవలము డేటా సెంటర్లు కట్టుకొని కూర్చోవడం కాదు, దాన్ని ఉపయోగించేటువంటి హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఇకోసిస్టాన్ని డెవలప్ చేయడం పైన కేంద్రీకరించాలి. ఓ సెమీ కండక్టర్స్ పైన, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్ పైన, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ పైన, హైలీ స్కిల్డ్ హ్యూమన్ రిసోర్సెస్ తయారీ పైన, ఇలా ఈ డేటా సెంటర్లను ఉపయోగించి జరిపేటువంటి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పైన మనం కేంద్రీకరించామనుకోండి, అప్పుడు ఈ కేవలము డేటా సెంటర్ల వల్లే కాదు, డేటా సెంటర్ల వల్ల తయారయ్యేటువంటి ఒక నాలెడ్జ్ ఎకానమీ ఇకోసిస్టమ్ వల్ల మనకు భారీ ఎత్తున ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు జరుగుతాయి. అక్కడే మనం వాల్యూ అడిషన్ పైన కేంద్రీకరించాలి. అన్ఫార్చునేట్లీ పాలిటిక్స్ ఏమైనా డేటా సెంటర్లకు ఎన్ని ఉద్యోగాలు దొరుకుతాయనే దానిపైననే డిబేట్ నడుపుతున్నారు, కానీ అసలు డిబేటు మనము ఈ రంగాలపైన, అంటే ఈ డేటా సెంటర్లను ఉపయోగించి ఇంటలెక్చువల్ ప్రాపర్టీని క్రియేట్ చేయడం పైన ఎంత కేంద్రీకరిస్తున్నాం అనేది మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ ఇంటలెక్చువల్ ప్రాపర్టీని కనుక మనం క్రియేట్ చేసుకుంటే ఈ డేటా సెంటర్లు మనకు వరమవుతుంది. లేకపోతే మనము పెద్ద ఎత్తున ఎనర్జీ ఖర్చు పెట్టి, వాటర్ ఇచ్చి, ల్యాండ్ ఇచ్చి ప్రపంచంలో దాని ప్రయోజనాలు ఇంకెవరో పొందే అవకాశం ఉంటుంది. మీకు చాలా సింపుల్ కంపారిజన్ చెప్తాను అర్థమయ్యడానికి. మీరు ఒక 3000 SFT ఒక పెద్ద బిల్డింగ్ కట్టి అన్ని రకాల ఫెసిలిటీస్ క్రియేట్ చేసి ఒక రెస్టారెంట్ నడుపుకునేవారు రెంట్కి ఇచ్చావు. నీదే ల్యాండ్, బిల్డింగ్ నీదే, దాన్ని నిర్మించింది నీవే, దానికి కావలసిన అన్ని వసతులు కల్పించావు. నీకెంత వస్తుంది? 3000 SFT కట్టించినందుకు హైదరాబాదులో ఒక మేజర్ సెంటర్లో కట్టిన నీకు నెలకొక 3000 × 100 రూపీస్ పర్ SFT 3 లక్షలు వస్తుంది. అంటే 2 to 3 lakhs రెంట్ మాత్రమే వస్తుంది. కానీ నీ నుంచి రెస్టారెంట్ తీసుకున్న వ్యక్తి ఆ 3000 SFTలో రెస్టారెంట్ క్రియేట్ చేసుకొని తన బిజినెస్ కనుక నడిపితే అతనికి లక్షలు కాదు కోట్ల ఆదాయం ఉంటుంది. సో అందువల్ల ఇక్కడ సమస్య ఏంటి అంటే, నేను రెస్టారెంట్ కట్టించితే నాకు ఆదాయం వస్తుందా? రెస్టారెంట్ కట్టిస్తే ఆదాయం తక్కువ,
ఆ రెస్టారెంట్ నీవే నడుపుకోగలిగితే ఇంకా ఆదాయం ఎక్కువ వస్తుంది. సో అందువల్ల మనం కూడా ఏం చేయాలి, ఏ డేటా సెంటర్స్ మాత్రమే నిర్మించుకుంటే లాభం లేదు. ఆ డేటా సెంటర్స్తో పాటు సెమీ కండక్టర్ డిజైన్ పైన, అడ్వాన్స్డ్ చిప్స్ తయారీ పైన, అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఉపయోగించుకునేటువంటి ఎకానమీ పైన, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ పైన, ఇన్నోవేషన్ పైన, ఇలా ఇంటలెక్చువల్ ప్రాపర్టీని క్రియేట్ చేసే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పైన మనము ఇన్వెస్ట్ చేయగలిగితే, ఆ ఇకోసిస్టమ్ను మన దేశంలోనే, మన రాష్ట్రంలోనే క్రియేట్ చేసుకోగలిగితే ఈ డేటా సెంటర్లు ఖచ్చితంగా అవసరమవుతాయి. అందువల్ల పాతకాలపు ఫ్యాక్టరీలాగా, ఈ పాతకాలపు ప్రొడక్షన్ సెంటర్లలాగా ఇందులో ఇంతమందికి ఉపాధి దొరుకుతుంది అనే ఆలోచన సరలే కరెక్ట్ కాదంటాను. సో ప్రాపర్గా డేటా సెంటర్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, కంప్యూటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను వ్యూ చేసే పర్స్పెక్టివ్నే మారాలి.